ప్రేమ వాత్సల్యంతో మనవళ్ళకిచ్చిన గిఫ్ట్ డీడ్ను చట్టవిరుద్ధమైన ప్రక్రియ ద్వారా రద్దు చేయడానికి వీలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్ను రద్దు చేయాలంటే అందులో షరతులను ఉల్లంఘించి ఉండాలంది. కానుక ఇచ్చే ముందు రోజువారీ అవసరాలు, మందులు అందించాలన్న షరతులు ఉండి వాటిని అమలు చేయనప్పుడు మాత్రమే గిఫ్ట్ను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్కు ఉంటుందని పేర్కొంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆధునిక ధోరణుల నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ వృద్ధులైన తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమం దృష్టిలో ఉంచుకొని తీసుకువచ్చిన గొప్ప చట్టం సీనియర్ సిటిజన్ చట్టమని వ్యాఖ్యానించింది. ఎక్కువ కుటుంబాలలో వృద్ధులైన తల్లిదండ్రుల వైద్యము, మందులు తదితర అత్యవసరాలను కూడా కనీసం పట్టించుకోవడం లేదని, ఇలాంటి సమయాల్లో పిల్లలు బంధువులకు ఇచ్చిన గిఫ్టును వారు రద్దు చేసుకోవచ్చంది. అయితే కేవలం ప్రేమ వాత్సల్యంతో ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చిన గిఫ్టులను రద్దు చేసుకోవటానికి వీల్లేదని స్పష్టం చేసింది హైకోర్టు. తండ్రి ఇచ్చిన గిఫ్టుపై వారసులకు అభ్యంతరాలుంటే సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో భవనంలోని 5, 6 అంతస్తులను 2019లో ఇచ్చిన గిఫ్ట్ డీడును అమ్మ, నాన్న ఫిర్యాదుపై ఆర్డీఓ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అమెరికాలోని రోహిత్ శౌర్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 3, 4, 5, 6 అంతస్తులను పిటిషనర్ అతని సోదరుడికి తాత సుబ్బారావు కానుకగా గిఫ్ట్ డీడ్ ఇచ్చారన్నారు. అయితే సీనియర్ సిటిజన్ చట్టం కింద గిఫ్ట్ రద్దుకు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారని, అమెరికాలోని పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదన్నారు. ప్రతివాది సుబ్బారావు కుమారుడు కౌంటర్ దాఖలు చేస్తూ తన తండ్రి చనిపోయారని, 4 పిల్లలున్నారని, తండ్రి ఆస్తి పిల్లలకు చెందుతుందన్నారు. ఆ విషయం అతనికి తెలిసినా ఉద్దేశపూర్వకంగా వారసుల్ని ప్రతివాదులుగా చేయకుండా అది 9 నెలల తర్వాత తమ సోదరి కుమారులు పిటిషన్ వేయడం చెల్లదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి సీనియర్ సిటిజన్స్ చట్టం కింద గిఫ్ట్ను రద్దు చేయాలనుకుంటే అందులో షరతులను ఉల్లంఘించి ఉండాలన్నారు. ప్రస్తుత కేసులో తాత, కుమారుడు, కొడుకులైన 2 మనవలకు ప్రేమ వాత్సల్యంతో ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేసి ఇచ్చారన్నారు. వ్యక్తిగత అవసరాలను చూసుకోవాలంటూ ఎలాంటి బాధ్యతను వారిపై మోపలేదన్నారు. అల్లుడితో విభేదాల కారణంగా సీనియర్ సిటిజన్స్ చట్టం కింద ఆర్డీఓ వద్ద ఫిర్యాదు దాఖలు చేశారని, అయితే షరతులేని గిఫ్టును సీనియర్ సిటిజన్స్ చట్టం కింద రద్దు చేయడానికి వీల్లేదన్నారు. ఆర్డీఓ 2023 జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత గిఫ్ట్ ఇచ్చిన తాత సుబ్బారావు అదే ఏడాది అక్టోబర్ 20న మృతి చెందారన్నారు. అందువల్ల గిఫ్టుపై తండ్రి తరపు వారసులైన కొడుకులు వివాదం చేయటానికి హక్కు లేదన్నారు. తండ్రి ఇచ్చిన గిఫ్టుపై వారసులకేమైనా వివాదాలుంటే వాటిని సివిల్ కోర్టులో తేల్చుకోవాలన్నారు. కుమార్తె పిల్లలకు తాత షరతులు లేకుండా చేసి ఇచ్చిన షరతుల్లేని గిఫ్ట్ డీడులు రద్దు చేసే అధికారము ఆర్డీఓకు లేదంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు హైకోర్టు న్యాయమూర్తి.